అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం చక్కటి రోజ్ పెటల్స్తో ఫేస్ క్రీమ్ తయారు చేసుకునే విధానాన్ని గురించి తెలుసుకుందామండి. దానికోసం మనం ఎర్రని తాజాగా ఉన్నటువంటి రోజెస్ను తీసుకుందాం. సుమారుగా ఇన్ని రోజ్ పెటల్స్ అయితే సరిపోతాయండి. ఈ రోజ్ పెటల్స్ను మనం దంచుకోవాలండి, లేదా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మేమైతే దీనిని దంచుకుంటున్నాము. అందులో మన ఇంట్లోనే ఉన్న రోజ్ వాటర్ ఉంటే వేసుకుని ఇలా దంచుకోవచ్చు, లేదా మిక్సీ చేసుకోవచ్చు. లేదు అంటే స్వచ్ఛమైన నీటినైనా కలుపుకొని మనం దంచుకోవచ్చు. ఇప్పుడు మేము రోజ్ వాటర్ని ఇందులో యాడ్ చేస్తున్నాం. ఈ మధ్య మనం తయారు చేసుకున్నాం కదా, ఆ హోమ్ మేడ్ రోజ్ వాటర్ని ఇందులో మనం యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు దీనిని చక్కగా ఇలా దంచుకుంటున్నాం. దంచుకుంటే చక్కటి ముద్ద తయారవుతుంది. ఈ ముద్దను ఒక బౌల్ తీసుకొని, ఒక స్ట్రైనర్ కూడా తీసుకొని ఆ ముద్దను స్ట్రైనర్లో వేసి పూర్తిగా స్ట్రైన్ చేసుకోవాలి. పూర్తిగా దీనిని వడగట్టుకున్నట్టు చేసుకోవాలి. చేసుకుంటే చిక్కగా ఉన్నటువంటి రోజ్ వాటరు బౌల్లోకి కలెక్ట్ అవుతుంది. ఈ విధంగా ఈ ముద్దను కూడా మనం ఉంచుకుంటే ఏదైనా ఫేస్ ప్యాక్స్లో వాడుకోవచ్చు. ఇందులో ఒక అర స్పూను వెజిటబుల్ గ్లిజరిన్ కలుపుకుందాం. అర స్పూన్ సరిపోతుందండి. ఎక్కువైతే ఎక్కువ జిడ్డు ఉంటుంది కాబట్టి ఈ క్వాంటిటీకి అర స్పూన్ వెజిటబుల్ గ్లిజరిన్ సరిపోతుంది. తరువాత ఇందులో 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ని వేసుకుంటాం. వీటికి 2 కావాలండి విటమిన్ ఈ క్యాప్సూల్స్. ఇందులో 2 వేసుకుంటున్నాం. అప్పుడు ఇది క్రీమ్ కాబట్టి మంచి క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని మనం కలుపుకోవాలి. ముఖంపై ఉన్నటువంటి ట్యాన్, మంగుమచ్చలు ఇవన్నీ కూడా ఈ క్రీమ్ వల్ల పోతాయి. ఇందులో మనం అలోవెరా జెల్ ఒక 1.5 స్పూన్ మోతాదు వేసుకోవాలండి ఇంచుమించుగా. ఇది 1/2 స్పూను, మరో 1 స్పూన్ వేసుకుంటున్నాం. 1.5 వేసుకుని ఇందులో అర స్పూను కోకోనట్ ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ అర స్పూనే వేసాం, కొలత చూపించలేదు. కానీ మొత్తం ఈ మిశ్రమాన్ని అంతటిని చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటే సరిపోతుందండి, విస్కర్ అవసరం లేదు. బాగా కలియబెట్టిన తర్వాత ఈ విధంగా తయారైంది ఈ క్రీమ్. దీనిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక చిన్న బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే అప్పుడు అది గట్టిపడుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత అండి మంచి క్రీమీ స్ట్రక్చర్తో చాలా బాగా తయారవుతుంది. మార్కెట్లో కొన్న వాటికి ఏమాత్రం తీసిపోదు. ఆర్గానిక్గా తయారు చేసుకున్నది కాబట్టి మనకు ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి తప్పకుండా మీరు ఈ రోజ్ పెటల్స్తో క్రీమును తప్పకుండా తయారు చేసుకోండి. ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. మీరు ఎప్పుడు వీలున్నా దీనిని ముఖానికి అప్లై చేసుకోవచ్చు. చూడండి ఎంత అందంగా ఉందో. ఈ క్రీమును తప్పకుండా తయారు చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్